టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మీరు ఎట్లా భావిస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం బాగానే ఉంది. వాళ్ళలో 4,000 రూపాయలు పెన్షన్ చేసింది, ఇసుక ఫ్రీ అంటుంది. చూద్దాం, వచ్చి నెల కూడా కాలేదు కదా, మరి ముందు ముందు ఎలా జరిగిద్దో వాళ్ళని కూడా చూసి వీళ్ళని కూడా చూద్దాం. అది జస్ట్ అన్ని హామీలు ఇచ్చింది, 6 సూపర్ 6 అని ఇచ్చింది, మరి అవన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తాను. నెరవేరుస్తుడనేగా చూసేది, అది నెరవేర్చాలనేగా జనాలు కూడా. వాలంటీర్ వ్యవస్థను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది ఎట్లా ఉందంటారు? వారంటీలు ఉంటే ఇంత ముందు ఇంటికి వచ్చేసి చేసేవాళ్ళు, ఇప్పుడు వారంటీలు లేకపోయినా కూడా సచివాలయం సిబ్బందితో పింఛన్ ఇప్పించారు కదా, ఎలాగైనా పని పూర్తి చేయించారు కదా, మరి వాళ్ళ బదులు కొంచెం డిగ్రీ చేసిన వాళ్ళని కూడా స్టడీ చేసిన వాళ్ళని పెడతానని చెప్పింది, అది కూడా చూడాలి కదా. మరి 15 రోజుల్లో 20 రోజుల్లో విమర్శించడం పద్ధతి కాదు కదా. అది ఈ పింఛన్ వ్యవస్థ కూడా కొంచెం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మార్చడం ఇప్పుడు వచ్చే నెల ఈ నెల 12వ తారీఖుకి ఆయనకి నెల రోజులు అయింది, మరి ఒక 2